అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధాత్రి హెల్త్. ఎప్పుడు చూసినా మనకి కమెంట్ సెక్షన్లో మెయిన్గా కనిపించే క్వశ్చన్స్, మేడం ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, లేదా ప్రెగ్నెన్సీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాంట్రాసెప్టివ్స్ ఏంటి, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఇలాంటి వంద టాపిక్స్ మనకి మాట్లాడుతూనే ఉంటాం కదా. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ నేను ఈరోజు తీసుకొని మన సీనియర్ గైనకాలజిస్ట్ని అడగడానికి వచ్చాను. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ కావ్యప్రియ వజ్రాల, సీనియర్ గైనకాలజిస్ట్ అట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, గచ్చిబౌలి. నమస్కారం. నమస్తే డాక్టర్ గారు, మామూలుగా మనం ఇండియాలో ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ వచ్చాకనే విమెన్ గైనకాలజిస్ట్ని వచ్చి కన్సల్ట్ చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ప్రెగ్నెన్సీ కంటే ముందు గైనకాలజిస్ట్ విజిట్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎందుకు ఇంపార్టెంట్? ఇది వెరీ గుడ్ క్వశ్చన్ మా. యాక్చువల్లీ ఈ రోజుల్లో కనుక చూసుకుంటే విత్ సో మచ్ ఆఫ్ మనకి వర్క్ స్ట్రెస్ కానీ, పొల్యూషన్ కానీ, అండ్ చాలా అప్కమింగ్ డిసీజెస్, కొత్త డిసీజెస్ వస్తున్న జనరేషన్ ఇది. అండ్ ఆల్సో పీసీఓడి చూస్తే ప్రతి ఒక 5 అమ్మాయిల్లో కనుక చూసుకుంటే ఒక అమ్మాయికి ఉంటుంది మనకి. సో ఇంత ర్యాంపెంట్గా మనకి లైఫ్ స్టైల్ అన్నది చాలా వరకు మారిపోయింది. చాలా ఎర్లీ ఏజ్లో వాళ్ళకి డయాబెటీస్ రావడము, బీపీ రావడము, లేట్ మ్యారేజెస్ అవ్వడము. సో ఇన్ని ఫ్యాక్టర్స్ కనుక మనం కన్సిడర్ చేసుకుంటే ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో మనకి ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పెళ్ళిళ్ళు కూడా చాలా లేట్ అవుతున్నాయి ఈ రోజులో. సో ఆల్మోస్ట్ 30 అన్నది ఒక నార్మల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అన్నది అయిపోయింది. ఒకప్పుడు కనుక చూసుకుంటే 30 ఏజ్కి పిల్లలు 8th క్లాస్ 9th క్లాస్ ఉండేవాళ్ళు విమెన్కి, మన మదర్స్కి కనుక చూసుకుంటే. సో ఇప్పుడు లేట్ అవుతుంది కాబట్టి డయాబెటీస్, థైరాయిడ్, అనీమియా, పీసీఓడి ఇవన్నీ చాలా ర్యాంపెంట్గా ఉంటున్నాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ అన్నది ఎప్పుడైనా ప్లాన్డ్గా చేసుకుంటే, ఇలాంటివి ఏమైనా డిసీజెస్ కనుక ఉన్నా, అండ్ ఆల్సో ఇన్ఫర్టిలిటీ అన్నది చాలా ఎక్కువ అయిపోయింది. నాట్ జస్ట్ ఫీమేల్స్, ఇన్ఫర్టిలిటీకి మేల్స్ నుంచి కూడా మనకి ఒకప్పుడు 30% కాంట్రిబ్యూషన్ ఉండేది. ఇప్పుడు ఐ థింక్ ఇట్ మస్ట్ హ్యావ్ బికమ్ 40-45. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మేల్ ఫీమేల్ ఇవాల్యుయేషన్, డిసీజెస్ అన్నవి ఒక ఇవాల్యుయేషన్ అన్నీ చేసుకొని ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ, నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్, మనకి ఫైనాన్సెస్ కానీ, సపోర్ట్ సిస్టమ్ కానీ, మన మెంటల్ హెల్త్ కానీ, ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే కనుక ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దానికి ప్రెగ్నెన్సీ కావాలి అన్న థాట్ వచ్చినప్పుడే వెంటనే వచ్చి ఒకసారి బోత్ పార్ట్నర్స్ ఒకసారి వచ్చి ఇవాల్యుయేట్ చేసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకుంటే వెరీ గుడ్. ఇందాక మీ డిస్కషన్లో అన్నట్టు మెంటల్ హెల్త్ కూడా ఒక ఫ్యాక్టర్ కదా. ప్రెగ్నెన్సీకి మెంటల్ హెల్త్ ప్లానింగ్ అంటే మనం కొంచెం ఎంత స్ట్రెంగ్త్ అవన్నీ చూసుకోవాలి అంటే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనుకోండి, చాలా మంది వరకు తెలీదు వాళ్ళకి. ఇప్పుడంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఊర్లలో ఎక్కువ ఉంటాయి, తాండాస్లో, లిటరలీ ట్రైబల్ రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి. సో మనం చెప్పేది జనరల్గా మాట్లాడుకోవాలి. అండ్ అర్బన్ దాంట్లో కనుక చూసుకుంటే 30sలో ప్రెగ్నెన్సీస్ అవుతున్నాయి. సో 2 ఎక్స్ట్రీమ్స్. సో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మనకి ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ ఒక 1000 times పెరుగుతుంది అనమాట మన బాడీలో, సమ్ thousands of times. సో దానివల్ల కొంచెం మన బాడీలో ఫంక్షన్స్ అన్నీ స్లో అయిపోతాయి. మనకి గట్టు మొటిలిటీ తగ్గడము, అంటే పేగులు కదలిక తగ్గడము, కాన్స్టిపేషన్ రావడము, మనకి యూరిన్ కూడా కొంచెం ఊరికే రావడము, అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రోయింగ్ యూట్రస్ అట్లా జరుగుతుంది. ఇంకొకటి కొంచెం మన హీమోడైనమిక్స్, బ్లడ్ సర్క్యులేషన్లో కూడా మార్పులు రావడము, ఇవన్నీ జరుగుతాయి. దీంతో పాటు మనకి బ్రెయిన్లో కూడా కొంచెము మూడ్ స్వింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొందరికి డిప్రెషన్ ఉంటుంది, కొందరికి అది సైకోసిస్లోకి కూడా వెళ్తుండొచ్చు. ఇంకా డెలివరీ తర్వాత స్ట్రెస్ హ్యాండిల్ చేయలేక అది సైకోన్యూరోసిస్లోకి కూడా వెళ్తుండొచ్చు అనమాట. చాలా దీనికి ఎక్స్ట్రీమ్స్ ఉంటుంది. ఫ్రమ్ మినిమల్ మూడ్ చేంజెస్ టు డిప్రెషన్ టు సైకోన్యూరోసిస్ వరకు వెళ్తుంది అనమాట. సో ఇది మనకి ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటుంది. కొందరికి జస్ట్ మూడ్ చేంజెస్ తోటి పోతుంది, కొందరు దే గెట్ ఇన్ టు డిప్రెషన్. ఏంటంటే ప్రెగ్నెన్సీ అన్నది తను ఒక్కతే లీడ్ చేయాలి అందులో కనుక. ఇఫ్ హస్బెండ్ ఈజ్ నాట్ షోయింగ్ ఇనఫ్ పార్ట్నర్షిప్ ఇన్ దట్ జర్నీ, దెన్ ఆల్సో దే గెట్ ఇన్ టు డిప్రెషన్. సపోర్ట్ సిస్టమ్ లేకుండా డిప్రెషన్లోకి వెళ్తారు. ఇప్పుడున్న జాబ్ స్ట్రెస్లో, ఫైనాన్సెస్లో, జాబ్ సెక్యూరిటీ లేక కూడా డిప్రెషన్లోకి అంటే నేను నా ఓపీడీలో చూసేది ఇది ఎక్కువగా. అండ్ ఆ డెలివరీ తర్వాత ఇప్పుడు ఎక్కువగా ఎవరిలో చూస్తున్నామంటే ఇన్ఫర్టిలిటీ అయ్యి ట్విన్స్ వస్తూ ఉంటాయి కదా. ట్విన్స్ అయ్యాక ట్విన్స్లో ఉన్న కాంప్లికేషన్ ఏంటంటే ప్రీటర్మ్ కానీ, అనీమియా కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ఇవన్నీ ట్విన్స్లో చాలా డబుల్ ద ఛాన్సెస్ ఆఫ్ రిస్క్ అనమాట. సో వాళ్ళలో ప్రీటర్మ్ 2 బేబీస్ని సెక్షన్ తర్వాత, ఆబ్వియస్లీ సెక్షనే జరుగుతుంది వాళ్ళకి. చాలామంది 90% ఆఫ్ ద ట్విన్ గెస్టేషన్ విల్ ల్యాండ్ అప్ ఇన్ సెక్షన్.
సో వాళ్ళకి ఆ ఇద్దరు బేబీస్ని ఒకేసారి హ్యాండిల్ చేసుకోలేక, నిద్ర లేక, ఐ సీ మదర్ గోయింగ్ ఇన్ టు లాట్స్ ఆఫ్ డిప్రెషన్. అండ్ ఆల్సో ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ ఆర్ వెరీ ఫ్రెజైల్ బికాస్ ఆఫ్ బోత్ పార్టీస్ బీయింగ్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. ఎక్కువ కొంచెము సపరేటెడ్ అయిన మ్యారేజెస్ అట్లాంటివి చూస్తూ ఉంటాం. సో మోర్ ఛాన్సెస్ ఆఫ్ సెపరేషన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఉమెన్ ఎక్కువగా సింగిల్గా ఉండడము, తను మొత్తం హ్యాండిల్ చేసుకోలేకపోవడము, పార్ట్నర్షిప్ అన్నది మిస్ అవ్వడము. సో ఇలాంటివి ఈ అర్బన్ కమ్యూనిటీలో నేను ఎక్కువగా చూస్తున్నాను. మోస్ట్ కామన్ అంటే సో అంటే మనం ఎంత ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నా ఈ ప్రెగ్నెన్సీ అన్న జర్నీలో పార్ట్నర్షిప్ అన్నది వెరీ ఇంపార్టెంట్, సపోర్ట్ సిస్టమ్ అన్నది వెరీ ఇంపార్టెంట్. సో వన్ హ్యాస్ టు బీ మెంటలీ స్ట్రాంగ్. ఒకవేళ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమైనా డిప్రెషన్, మానియాక్ అట్లాంటివి ఎనీ సార్ట్ ఆఫ్ సైకాట్రీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ప్రెగ్నెన్సీ రాకముందే మీ సైకియాట్రిస్ట్ని కలిసి మందులు ఏమైనా మార్చుకునే పని అయితే మార్చుకొని, ఏవైతే ప్రెగ్నెన్సీ ఫ్రెండ్లీ మందులో అవి మీరు ప్రిస్క్రైబ్ చేయించుకొని ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ చేయించుకుంటే బెటర్. మీకు ఎప్పుడు ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ రావచ్చు. కొంచెం డిప్రెసివ్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఇట్ కెన్ బి అన్ అగ్రవేటింగ్ ఫ్యాక్టర్. ప్రెగ్నెన్సీ అగ్రవేటింగ్ ఫ్యాక్టర్ అయితే తర్వాత డెలివరీ ఇంకా అగ్రవేటింగ్ ఫ్యాక్టర్. వాళ్ళ స్ట్రెస్ని చాలామంది వరకు హ్యాండిల్ చేయలేరు. సో ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా ఒక సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో కనుక చూసుకుంటూ ప్రెగ్నెన్సీ, డెలివరీ అవన్నీ హ్యాండిల్ చేసుకుంటే చాలా వరకు వీ కెన్ అరికట్టచ్చు అనమాట అలాంటివి.